ఇక మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈరోజు కంచె నిత్యావసర సరుకులు అట్లాగే పలు వస్తువులు కూడా అందజేయడం జరిగింది. ఆ ప్రాంతం నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన నేపథ్యంలో మొట్టమొదట దాదాపు 40 ఏళ్ల క్రితం ఇక్కడ కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి ఫారూక్ హుస్సేన్ అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్సీ స్థానానికి ఎదిగిన నేపథ్యంలో ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఆ వార్డుకు సంబంధించిన సుమారు 300 మంది పేదలకు నిత్యావసర సరుకులు ఇతర వస్తువులు కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడుతూ ఫారూక్ హుస్సేన్ చేస్తున్నటువంటి ఈ సామాజిక సేవలు గుర్తించదగినవని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి నాయకుల్ని చాలా అరుదుగా ఉంటారని చెప్పారు. కులాలకు మతాలకు అతీతంగా పేదలకు సేవ చేయడం కోసం ఫారూక్ హుస్సేన్ ముందుకు రావడం అభినందనీయమని చెప్పి సందర్భంగా హరీష్ రావు చెప్పారు. ఇక సిద్దిపేట కలెక్టరేట్లో ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై జిల్లాలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేసులు ఇతర సదుపాయాలు వాళ్ళకు అందాల్సినటువంటి ప్రభుత్వం ద్వారా అందేటువంటి విషయాల మీద సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతితో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తున్నటువంటి నిధుల్ని పూర్తిగా ఎస్సీ ఎస్టీల కోసమే ఖర్చు చేయాలని చెప్పడం జరిగింది. అట్లాగే ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న దాడుల పట్ల కూడా ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే విధంగా ఉండాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. ఐజీగా పదోన్నతి పొంది హైదరాబాద్కు బదిలీపై వెళ్తున్నటువంటి సిపి విజయ్ కుమార్ కారుకు ఈరోజు పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ఈరోజు హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో రాజీవ్ రహదారిపై ఒక వ్యక్తితో పాటు కొన్ని గొర్రెలు మేకలు అడ్డు రావడంతో అకస్మాత్తుగా ఆయన డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఒకసారిగా అది ప్రమాదానికి గురైంది. ముఖ్యంగా అక్కడ ముందున్నటువంటి ఒక యువకునికి గాయాలయ్యాయి. ఈ సిపికి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారు పూర్తిగా రోడ్డు కిందికి దూసుకుపోయి ప్రమాదం మంచు వరకు వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా అది ఆగిపోయింది. ఈ నేపథ్యంలో అతనికి త్రుటిలో ప్రమాదం తప్పడం పట్ల పోలీసులంతా కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపించింది. ఇక హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడకు సంబంధించి ఒక వ్యక్తిపై కుల బహిష్కరణ చేయడం పట్ల ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. కోహెడలో ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి తమకు మద్దతు ఇవ్వలేదని చెప్పి రెడ్డి సామాజిక వర్గం అంతా ఆయన్ని కుల బహిష్కరణ చేశారు. ఈ నేపథ్యంలో తన పట్ల తన కులానికి సంబంధించిన వాళ్ళంతా కూడా కుల బహిష్కరణ చేయడం సరైంది కాదని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్తూ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.